మీడియా మిత్రులకు, నాతోటి ఉన్నటువంటి పెద్దలు సోదరులకు సలాములు. విషయం ఎంత బాధాకరమైనటువంటి అంటే, ఒక చిన్న బాధ మనకు ఏదైనా ముళ్ళు గుచ్చుకుంటే ఎంతో బాధపడతాం, తట్టు దాకితే ఎంతో బాధపడతాం. ప్రాణాలు తీయడము, ప్రాణాలు పోవడము, అవి కూడా ఎవరేదన్నా ఆదివాసీలన్నా ఎవరన్నా కానీ ఒక మనిషి అనేటటువంటిది ఆలోచన ఈ సమాజం నుండి పోయినట్టు, సమాజం నుండి ముఖ్యంగా పాలితుల నుండి పోయినట్టుగానే కనిపిస్తుంది. వాళ్ళ ముందు ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకు విభజించాలి, ఏదో పేర్లు పెట్టి వాళ్లకు మొత్తము ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేయాలి, దానికి ఒక ప్రోగ్రాం పెట్టుకోవాలి, దానికి డేట్ ఇచ్చేయాలి. అదేవిధంగా ఏ మెకానిజం అయితే ఉందో పోలీస్ శాఖకు, అన్ని సంబంధిత శాఖలకు వాళ్ళకందరికీ నిర్దేశాలు ఇచ్చేయాలి. గత ఒక్క సంవత్సరంలో ఇదే అక్టోబర్ 6 నాడు జరిగినటువంటి ఆ సమావేశంలో అప్పుడే హోమ్ మినిస్టర్ లైన్ ఫిక్స్ చెప్పేశారు. మార్చ్ 24 బహుశా 26 మార్చ్ 26 వరకు వీళ్ళను మొత్తం ఎలిమినేట్ చేయాలి, నక్సలైట్లను మొత్తం ఎలిమినేట్ చేయాలి, మావోయిస్టులను మొత్తం ఎలిమినేట్ చేయాలి. అంటే మావోయిస్టులు, నక్సలైట్లు మనుషులు కానట్టుగా. అయితే వీళ్ళు దీనికి నేరేటివ్ ఏదైతే ఇచ్చారో, ఇప్పుడే నేను చదివాను ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి విషయము, స్టాటిస్టిక్తో పాటు వాళ్ళు నేరేటివ్ ఏమిస్తారంటే, వీళ్ళు ఈ నక్సలైట్లు, ఈ మావోయిస్టులు వీళ్ళంతా అభివృద్ధికి ఆటంకంగా ఉన్నారు. ఆ అభివృద్ధికి కూడా 8 కోట్ల మంది అభివృద్ధి, 8 కోట్ల మంది అంటే ఆ ప్రాంతాల్లో, ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో కాదు, వీళ్ళే. ఎవరైతే రక్షకులుగా ఉన్నారో ఈ రోజుల్లో, దేనికి రక్షకంగా, దేశానికి ఉన్నటువంటి ఒక ఏమంటారు, దాగి ఉన్నటువంటి నిక్షిప్తాలు, ఆర్థికపరమైనటువంటి వనరులు, ఖనిజాలు, వాటికి రక్షకులుగా నిలిచినందుకు అదే వాళ్ళ తప్పు. ఆ తప్పుకు శిక్షిస్తున్నారు ఏంటి అంటే మొత్తం వాళ్ళను ఎలిమినేట్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఏదో శ్లాఘనీయమైనటువంటి విషయం కాదు. అందరూ వక్తలు నాతో పాటు మాట్లాడిన వాళ్ళతో ఏకీభవిస్తూ ఏ సజెషన్స్ వచ్చాయో, మన ప్రభుత్వంలో, పాలకుల్లో ముఖ్యంగా డిఫెన్స్ ఫోర్సెస్, ఆ తర్వాత పారామిలిటరీ ఫోర్సెస్, వాళ్ళల్లో మానవీయవాదము వాళ్ళల్లో రావాలి, ఆ ఆలోచన రావాలి, మానవీయత ఆలోచన. అదేవిధంగా డిస్క్రిమినేటరీ పవర్స్, బహుశా ప్రొఫెసర్ హరగోపాల్ గారు కూడా ఈ విషయం పైన మాట్లాడతారు. తర్వాత ఆ డిస్క్రిషనరీ పవర్ ఏది ఉంటుందో, ఎంత హోమ్ మినిస్టర్ చెప్పినా కానీ, ఎంత ప్రైమ్ మినిస్టర్ చెప్పినా కానీ, అతను ఒక ఉద్యోగిగా అతను కూడా రక్షించాలి, పౌరులను రక్షించేటటువంటి ఒక బాధ్యత ఉన్నప్పుడు ఆ డిస్క్రిషన్ ఏదైతే ఉపయోగించాలో అది ఉపయోగించడం లేదు. అది ఉపయోగించాలని విన్నవిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను.